అటు చెట్టుకి కొంచెం చింత చిగురు కూడా ఉంది. చింత చిగురు కూడా హార్వెస్ట్ చేద్దామని చెప్పేసి వచ్చాము. చూడండి, కొంచెం చింత చిగురు కూడా అక్కడక్కడ ఉంది. అట్నే కొంచెం కొంచెం కూడా తెంచితే చాలా తక్కువ ఉంది, కానీ అక్కడక్కడ కొంచెం కొంచెం తెంచితే అది కూడా కర్రీలో కవుద్ది అన్నట్టుగా తెంచుతున్నాము. అంతే, స్వాతి కొన్ని చింతకాయలు తీసుకెళ్తా అనంది పచ్చి చట్నీ కోసం అని చెప్పేసి. అలా అని అన్ని వెజిటేబుల్స్ ఇవన్నీ కట్ చేస్తూ ఉన్నాము. చూడండి, ఈ టైంలో ఎక్కువ చింత చిగురు వెళ్ళదు, కానీ అక్కడక్కడ ఉండే కొంచెం కొంచెం వాటితోనే కర్రీలో వేస్తే కొంచెం పుల్ల పుల్లగా బాగుంటుంది అని చెప్పేసి తెంపుతున్నాం. చూడండి, చాలా పుల్లగా ఉంది. ఈ మా బఫెలోస్ 3 ఉంటాయి. డాడీ 2 days బ్యాక్ ఒకటి సేల్ చేశారు, ఇంకా 2 ఉన్నాయి. టమాటా చెట్లు వేస్తే టమాటా చెట్లు మొత్తం పై వరకు ఇది ఒక ప్లాంట్స్ లాగా పెరుగుతుంది. ఇది చిన్న చెర్రీ టమాటాలు చూడండి, ఇక్కడ ఇప్పుడే గుత్తులు గుత్తులుగా వస్తున్నాయి. చిన్న చిన్న చెర్రీ టమాటాలు ఇవి. వావ్, మన కోసం టమాటాలు కూడా ఇక్కడ రెడీగా ఉన్నాయి. మమ్మీ అసలుకి ఇది వేసింది కూడా మర్చిపోయింది అనుకుంటా. చూడండి, చిన్న చిన్న చెర్రీ టమాటాలు. కొన్ని కాసి కింద పడిపోయాయి. ఇవి చాలా పుల్లగా ఉంటాయి ఈ టమాటాలు. చూడండి, చిన్న ఇగో చెర్రీ టమాటాలు. ఇంకా చూడు, అమ్మమ్మకి ఇచ్చినప్పుడు నాకు కావాలి. నీకు కూడా, కానీ అమ్మమ్మకి ఇచ్చేసినప్పుడు చూపించినప్పుడు కట్ చేసిన ఆ చిన్న టమాటాలని తింటుంది. చూడండి ఎలా ఉందో, సరే నోట్లో వేసుకో. పపాయ ట్రీస్ చాలా ఉండే, అన్ని కోతులు పాడు చేస్తే డాడీ మళ్ళీ పపాయ సీడ్స్ అన్ని తీసుకొచ్చి ఇక్కడ వేసాడంట. చాలా పపాయ ట్రీస్ వచ్చాయి, కానీ అవి కొంచెం హైట్ పెరిగేసరికి ఈ కోతులు అన్నీ పాడు చేస్తూ ఉన్నాయి ఈ పపాయ ట్రీస్ని. అటువల్ల కొంచెం బాధ అనిపిస్తుంది, ఈ ట్రీస్ని అన్నీ పాడు చేస్తున్నాయి కదా అని. చూడండి, వీటిని ఇది ఫ్లవర్స్లో వేసి కట్టుకుంటారు. ఇది బాగా స్మెల్ వస్తుంది. చూడండి, ఈ వాటర్లో వేసుకొని ఈ సీడ్స్ కూడా వాటర్లో వేసుకొని తాగుతారు, వేడి తగ్గుద్దని అంటారు. ఇప్పుడు గోంగూర కూడా హార్వెస్ట్ చేస్తాము. గోంగూర చట్నీ చేస్తానంటే మమ్మీ, ఇంకొంచెం గోంగూర ఉంది, ఇవి కూడా తెంచి తీసుకొని రా అన్నారు మమ్మీ ఈరోజు గోంగూర చట్నీ కోసం. హైదరాబాద్ పోతున్నాముగా, అన్ని వెజిటేబుల్స్ ఏమేమి కావాలో అన్నీ తెంచి రెడీ పెట్టుకున్నాము, ఏమేమి ఉన్నాయని. ఫ్రెష్గా ఎప్పటికప్పుడు చెట్లకి కట్ చేసుకొని కర్రీ చేసుకుంటే ఇలా చాలా హ్యాపీగా అనిపిస్తుంది కదా. ఎంతైనా కొంచెం ప్లేస్ ఉన్నా ఆ ప్లేస్లో ఏమేమి పండియచ్చో అంతవరకు పండిస్తాయి. గోరింటాకు కూడా తీసుకెళ్ళడానికి కానీ గోరింటాకు కట్ చేస్తున్నాము ఇలా. చూడండి, దొండ చెట్టు గోరింటాకు చెట్టు ఒకదానికే ఉన్నాయి. తెంపేటప్పుడు ఇక ఒక్కొక్కటి తెంచుకుంటూ వస్తున్నాము ఇలా. గోరింటాకు కావాలన్న వాళ్ళకి గోరింటాకు, గోంగూర ఇవి దొండకాయలు కావాలనే వాళ్ళకు దొండకాయలు. చూడండి, ఫ్రెష్ కరివేపాకు కూడా చూడండి. చూడండి, ఇలా గోరింటాకు మొత్తం తెంపేస్తున్నాము, ఎందుకంటే అక్కడ ఉన్న ఫ్రెండ్స్ కనుక ఇవ్వడానికి అని చెప్పేసి గోరింటాకు కోస్తున్నాము.